హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఏంటో తెలుసు? ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు యేసుక్రీస్తు అప్పగింపబడుతున్నటువంటి రాత్రికి ఈరోజు మొట్టమొదటి రోజుగా మనం ఆచరిస్తాం అనమాట. ఈరోజు మనము భస్మ బుధవారం అని చెప్పి అంటా ఉంటాం. ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క కూడిక కానీ, ఈ యొక్క వేడుక కానీ మనకు బైబిల్ గ్రంథంలో ఉండదు. కానీ ఇది మనము సంఘముగా ఏర్పరచుకున్నటువంటిది. సంఘముగా మనము ఏర్పరచుకున్నటువంటి రోజు ఈరోజు. ఎందుకు ఏర్పరచుకున్నాము సంఘముగా అంటే, ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఏంటంటే, రేపటి నుంచి లేకపోతే ఈ రోజు నుంచి యాక్చువల్లీ శ్రమ దినాలు మనకి ప్రారంభం అవుతున్నట్టు. శ్రమ దినాలంటే ఇంగ్లీష్లో లెంట్ డేస్ అని చెప్పి మనము పిలుస్తాము. ఈ యొక్క లెంట్ డేస్లో, ఈ యొక్క శ్రమ దినాల్లో మనము మన యొక్క పాపాలని మనము దేవుని ముందు ఒప్పుకునేటువంటి రోజు. మన యొక్క పాపాలని దేవుని ముందు ఒప్పుకునేటువంటి రోజు మాత్రమే కాదు, మన యొక్క మానసిక పరిస్థితి మార్చుకునే రోజు, మన యొక్క ఆలోచన విధానం మార్చుకునేటువంటి రోజు. ఈరోజు భస్మ బుధవారం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే యాష్ వెనస్డే అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎందుకు అలాగా భస్మ బుధవారం అని పిలుస్తారంటే, కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే, బూడిదను ఈరోజు నుదుటి మీద రాసుకొని సిలువు గుర్తేసుకుంటారనమాట. దాని యొక్క సూచన ఏంటి అంటే, క్రీస్తు మీ కొరకు చనిపోయాడు ఈరోజు అని చెప్పి మనము బహిరంగంగా ప్రకటిస్తున్నాము. లెంట్ దినము ఉపవాసంతో ప్రారంభిస్తారు కొంతమంది. ఈ యొక్క పండుగలు, వేడుకలు, కూడికలు ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి దూరంగా ఉంటారు కొంతమంది. ఈ యొక్క 40 దినాలు, ఇది 40 దినాలు అని చెప్పి ఎందుకంటున్నామంటే, దీనిలో 6 ఆదివారాలు వస్తాయి. ఈ యొక్క 6 ఆదివారాలు మనం కూడుకుంటాం కాబట్టి, ఈ యొక్క 6 ఆదివారాలని మనం లెక్కేయమన్నమాట. అందుకు 46 రోజులైనా సరే మనము దీన్ని 40 దినాల కింద మాత్రమే మనము లెక్కేస్తాము. ఈరోజు మనము ఈ యొక్క 40 ఈరోజు యాక్చువల్గా చూస్తే మనము 47వ దినం నుంచి ఈరోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈరోజు నేను మీకు ఆదివారం చెప్పిన రీతిగా యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అనేటువంటి ఆ యొక్క క్వశ్చన్ని నేను ఈరోజు మిమ్మల్ని చెప్పాలి, ఆన్సర్ చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. చాలామంది అనుకుంటారు, యేసుక్రీస్తు దేవుడు, కరెక్టే, యేసుక్రీస్తు ఉన్నాడు, మంచివాడే, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తు పాపాలు క్షమిస్తాడు, అంత మంచిదే. కానీ అసలు యేసుక్రీస్తు చనిపోవాలా? యేసుక్రీస్తు నిజంగా దేవుడైతే చనిపోతాడు, దేవుడు ఎక్కడైనా చనిపోతాడా అని చెప్పి మన యొక్క ప్రశ్న వస్తుంది. ఆ యొక్క ప్రశ్నకి జవాబు నేను మీకు ఈరోజు ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈరోజు ఆ యొక్క ప్రశ్నకు జవాబు ఇవ్వకముందు యేసుక్రీస్తు గురించి మనం కొంచెం తెలుసుకుందాం. కొంతమందికి యేసయ్య అంటే కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా యేసుక్రీస్తును మనము తృణీకరించలేము. వి కెనాట్ ఇగ్నోర్ జీసస్ క్రైస్ట్ ఈవెన్ ఇఫ్ యు లైక్ హిమ్ ఆర్ నాట్. మనము చూసినట్లయితే ఆయన చనిపోయి 2000 సంవత్సరాల క్రితం అవుతుంది. ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ ఈ రోజుకి మన ద్వారా ఆయన ఇంకా జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజుకి ఆయన సంఘము ద్వారా జీవిస్తున్నాడు. ఆయన సంఘం ద్వారా జీవించడం మాత్రమే కాదు, ఆయన మన యొక్క ఆత్మ ద్వారా జీవించడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా జీవించడం మాత్రమే కాదు, ఆయన ఇంకా కొన్ని విషయాలు ఏం చేస్తున్నాడంటే, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి రాజ్యాంగము, మన భారత రాజ్యాంగం కానీ, బ్రిటిష్ రాజ్యాంగం కానీ, అమెరికన్ కాన్స్టిట్యూషన్ కానీ, ఏ రాజ్యాంగాన్ని తీసుకున్నా దానికి పునాది యేసుక్రీస్తు యొక్క బోధలు, లేకపోతే దైవ ఆజ్ఞలే దాని యొక్క పునాది. కాబట్టి మనం యేసుక్రీస్తును మనం ఎక్కడ తీసేయలేము. యేసుక్రీస్తు మన యొక్క జీవితంలో నుంచి, మన యొక్క జీవిత భాగంలో నుంచి, మన యొక్క ఆలోచన నుంచి ఎక్కడ తీయలేము. అంతవరకు ఎందుకు, ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి సమయం కూడా దీన్ని క్రీస్తు శకం అంటాము. అంటే క్రీస్తు మరణించిన తర్వాత, క్రీస్తు లేచిన తర్వాత మనం జీవిస్తున్నటువంటి కాలము. దీనికి ముందు క్రీస్తు యొక్క చావు, మరణము కూడా సమయాన్ని నిర్దేశించింది. అంత ప్రాముఖ్యమైనటువంటి వాడు యేసుక్రీస్తు. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తు మరణం గురించి తెలుసుకోకముందు మనము ఫస్ట్ పాపము అంటే ఏంటో తెలుసుకుందాం. పాపము అనగా ఏంటి? పాపం అనగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేయటమే పాపము. చాలా సులభంగా చెప్తాను. పాపం అంటే కొంతమంది దొంగతనం చేయడము, వ్యభిచారం చేయడము అని చెప్పి అంటూ ఉంటారు. అవి మాత్రమే కాదు, ఇంకా ఈజీగా చెప్పాలంటే దేవుని యొక్క చిత్తానికి
వ్యతిరేకంగా మనం ఏమైనా చేస్తే అది పాపము. అర్థమైందండి? దేవుని యొక్క చిత్తము అంటే ఏంటి? దేవుని యొక్క చిత్తం అంటే ఏంటి అని చెప్పి మనం కంగారు పడనవసరం లేదు. దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఆజ్ఞల ద్వారా తెలుసుకోవచ్చు. దేవుని యొక్క ఆజ్ఞలు మనకు తెలిసినటువంటి చిత్తము. అర్థమైందండి? ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు మనకు తెలిసినటువంటి చిత్తము. ఆ యొక్క చిత్తానికి వ్యతిరేకంగా కానీ మనం పనిచేసినట్లయితే అది పాపము అని చెప్పి అంటా ఉంటాము. లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలకి వ్యతిరేకంగా పనిచేస్తే పాపము అని చెప్పి మనము చెప్తా ఉంటాము. ఇప్పుడు ఈ యొక్క పాపానికి జీతము ఏంటి బైబిల్ చెప్తుందంటే మరణం అని చెప్తుంది. పాపానికి జీతము మరణము. అది దేవుడే ఆ యొక్క వాగ్దానం చేసింది. దేవుడే ఆ యొక్క మాటను విడిచినది. ఎక్కడ చెప్పాడు ఈ యొక్క మాట అంటే ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయముగా తినవచ్చు. అయితే 17వ వచనము, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు ఇక్కడ క్లియర్గా నరునికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే, నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క మంచి చెడ్డల చెప్పేటువంటి ఆ యొక్క వృక్ష ఫలాన్ని తింటావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా మరణిస్తావు. ఎందుకు అంటే నేను చెప్పాను కాబట్టి. హల్లెలూయా. ఏమండి అందరూ చెప్పండి, దేవుని ఆజ్ఞ దేవుని చిత్తము. కాబట్టి ఈ యొక్క దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏమైనా పని చేస్తే దానికి తగిన ఫలం ఉంటుంది. దానికి తగిన ఫలము దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్పాడు. ఆ యొక్క ఫలాన్ని తినొద్దు, కానీ ఆ యొక్క ఫలాన్ని నువ్వు తింటే నువ్వు చస్తావు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఈ మాట బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరణం అనేది దయ్యం నుంచి రాలేదు. చాలామంది ఇదే అపోహలో ఉంటారు. ఏమనంటే మరణము దయ్యము సృష్టించినటువంటిది, లేకపోతే చీకటి శక్తులు సృష్టించినటువంటివి అని చెప్పి అనుకుంటా ఉంటారు. కాదండి, అది ఇట్స్ అ బిగ్ లై. డెత్ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ ద డెవిల్ ఆర్ సేటన్. డెత్ కేమ్ ఆర్ డెత్ వాస్ క్రియేటెడ్ బై గాడ్. మరణము దేవుడే సృష్టించినటువంటిది. కానీ దేవుడు మరణాన్ని ఎలా సృష్టించాడంటే దానికి బలము లేకుండా సృష్టించాడు. అర్థమైందా? బలము లేకుండా, దానికి ఎటువంటి అధికారము లేకుండా, శక్తి లేకుండా సృష్టించాడు. ఎలాగంటే మరణాన్ని సృష్టించాడు. ఆదాం కన్నా ముందే మరణాన్ని సృష్టించాడు. కానీ ఆదాముతో చెప్తున్నాడు దేవుడు ఏమనంటే, నువ్వు ఆ యొక్క వృక్షాన్ని తింటే, అంటే నా యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా పనిచేస్తే అప్పుడు మాత్రమే ఆ యొక్క మరణం అనేటువంటిది శక్తివంతం అవుతుంది. అప్పుడు వరకు మరణం లేదు. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి మరణాన్ని సృష్టించింది దేవుడే, కానీ మరణానికి అధికారం ఇచ్చింది దేవుడు కాదు. మరణానికి అధికారం ఇచ్చింది నరుడు. మరణానికి అధికారం ఇచ్చింది మనుషుడు. ఎప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా పని చేయనంత వరకు ఆదాము దేవుని యొక్క మందిరములోనే, ఇంకా చెప్పాలంటే ఏదెను తోటలోనే నివసించాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా పనిచేశాడో అప్పుడు మరణానికి అధికారం వచ్చింది చంపడానికి. అందుకే ఆ యొక్క పాపానికి జీతము మరణము అని చెప్పి మనము హెబ్రీయులలో లేదా రోమిల్లో చూస్తూ ఉంటాం. ఏమండి ఇంకా క్లియర్గా చెప్పినట్లయితే దేవుని యొక్క చిత్తము మనకు తెలిసినంత వరకు ఏదైతే ఉన్నదో దాన్ని పాటిస్తే దేవుని యొక్క ఆశీర్వాదము నీ వెంబడొస్తుంది. ఇక్కడ మనము మరణాన్ని చూసినట్లయితే మరణము 3 భాగాలుగా ఉంటుంది. సాధారణంగా మరణం అనగానే మనము మన యొక్క ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడమే మరణము అని చెప్పి అనుకుంటా ఉంటాం కదా. ఎవరైనా చనిపోయారంటే మన ఆత్మ మన శరీరం విడిచి వెళ్ళిపోవడమే అని చెప్పి అనుకుంటాము. కానీ అది లాస్ట్ మరణం, ఆఖరి మరణం. అది 3 మరణాలు ఉన్నాయి, 3 భాగాలుగా ఉంటుంది మరణము. మొట్టమొదటి భాగం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నరునిలో నుండి వెళ్ళిపోవటం. మొట్టమొదటి మరణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు నరునిలో నుంచి వెళ్ళిపోవటం. అది మొట్టమొదటి మరణము. ఈ యొక్క మరణమే చాలా క్లిష్టమైనటువంటి మరణం. దేవుడు కూడా ఈ మరణం గురించి చెప్తున్నాడు, ఇంకేం మరణం గురించి చెప్పట్లేదు దేవుడు. ఎందుకంటే మనం ఆదాము చూస్తాము. ఆదాము దేవునికి వ్యతిరేకంగా పనిచేసిన తర్వాత 930 సంవత్సరాలు బ్రతికాడు. అంటే అది భౌతిక మరణం కాదు. దేవుడు మాట్లాడింది మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు నీలో నుండి వెళ్ళిపోవడం.
వెళ్ళిపోవడం. రెండవ మరణము ఏంటంటే దేవుని సన్నిధి నుండి మానవుడు వెళ్ళిపోవటం. ఎక్కడి నుంచి? దేవుని సన్నిధి నుండి. మనము ఏదేను తోట అని చూసినట్లయితే ఏదేను అనేటువంటి మాట 5 స్ట్రోక్స్గా ఉంటుంది హీబ్రూ భాషలో. ఆ యొక్క 5 స్ట్రోక్స్కి దాని అర్థం ఏంటంటే ఒక స్పాట్, పరలోకము నుండి ఒక స్పాట్ అని దాని అర్థం, లేకపోతే పరలోకం నుండి ఒక ద్వారము అని దాని అర్థం. అందుకే మనకి ఏదైనా వనం ఎక్కడ కనబడదు. ఏదైనా వనం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా, అందరూ చెప్పండి, దేవుని సన్నిధి. అదే ఏదైనా వనం అంటే. అందుకే మనకి ఆఫ్రికా కనబడుతుంది, లేదా అంటార్క్టికా కనబడుతుంది, లేదా అన్ని కల్చర్స్ కనబడతాయి, కానీ ఏదైనా వనము మనకి ఎక్కడ కనబడదు. మూడవ మరణం ఏంటంటే నరుని ఆత్మ దేహాన్ని నుండి వదిలి వెళ్ళిపోవటం. ఇది మనందరికి తెలిసినటువంటి మరణము. మనందరికీ సహజంగా మనం ఎవరైనా చనిపోయారంటే ఈ యొక్క 3వ భాగం గురించి చెప్తాము. కానీ ఇప్పుడు దేవుడు మొట్టమొదటి భాగం గురించే ఆయన ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు. మొట్టమొదటి భాగం గురించి. ఇప్పుడు ఆదాము అవ్వ ఎప్పుడైతే ఆ యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా పనిచేశారో, దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకంగా పనిచేశారో, అప్పుడు వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకు విడిచి వెళ్ళిపోయాడంటే దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఇప్పుడు దేవునితో అతను ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. అర్థమైందండి? దేవునితో ఆదాము ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ యొక్క అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు దేవుడు తన యొక్క విశ్వసనీయత, తన యొక్క పరిశుద్ధతను ఆయన కాపాడుకుంటాడు. కానీ నరుడుగా ఆదాము ఆ యొక్క అగ్రిమెంట్ని ఉల్లంఘించాడు. అందువలన ఆయనలో ఇంకా పరిశుద్ధత లేదు. అర్థమైందా? ఎప్పుడైతే అబద్ధం ఆడాడో, లేకపోతే ఆ యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా పనిచేశాడో, అప్పుడు ఆదాములో పరిశుద్ధత అనేటువంటిది లేదు. పరిశుద్ధాత్ముడు ఇంకా నివసించలేకపోయాడు. దాన్నే మనము మొట్టమొదటి మరణం కింద చూస్తున్నాం. మొట్టమొదటి మరణము ఎప్పుడు కూడా నరుని కోసం తయారు చేయబడలేదు. అసలు ఏంటది? మరణము నరుని కోసం తయారు చేయబడలేదు. మరి మరణము దేనికోసం తయారు చేయబడింది అంటే మరణము ఒక శిక్షగా తయారు చేయబడింది. మరణం అనగా ఇప్పుడు మనం కూడా చూస్తాము, ఒకవేళ నీకు ఎవరితో నేను గొడవైందనుకో, వారితో మాట్లాడడం మానేస్తావు. దాని అర్థం ఏంటి? నీకు వారికి ఆ యొక్క రిలేషన్షిప్కి ఇంకా డెత్. అది అర్థమైందా? సో అదొక మరణం. ఇది రెండవ మరణము నేను ఇప్పుడు చెప్పింది. ఈ యొక్క మరణములు ఉన్నటువంటి ఒక రహస్యము, లేకపోతే అర్థం కాని విషయము ఏంటంటే దేవుడు ఇలా 3 భాగాల కింద ఎందుకు పెట్టాడో మనకు తెలీదు. ఎందుకో తెలీదు. అది ఒక పెద్ద రహస్యం. అది నేను చాలా ట్రై చేశాను చదవడానికి, అనేక బుక్స్ చదివాను, అనేక రీసెర్చెస్ చేశాను, ఎక్కడ దొరకలేదు నాకు. కానీ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాము. ఆ యొక్క వచనంలో మనం చదివినట్లయితే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించింది? మరణము ఎలా ప్రవేశించింది చూద్దాం మళ్ళీ. ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును. చూసారు ఇప్పుడు అర్థమైంది? ఇప్పుడు ఒక్క మనిషి, ఆదాం అనేటువంటి ఒక్క మనిషి. యాక్చువల్గా ఆదాం అంటే అది ఆదాం పేరు కాదు. ఆదాము అనగా చీకటి ధూళి. యాక్చువల్ మీనింగ్ మనం హీబ్రూ భాషలో లేకపోతే అర్మాయిక్ భాషలో చూసినట్లయితే చీకటి ధూళి అనమాట ఆదాం అంటే. దాని అర్థం ఏంటంటే భూమి గురించి చెప్తున్నాడు. ఆదాములో నుంచే మనందరం వచ్చాము. ఆదాము అనగా మొట్టమొదటి నరుడు. అర్థమైందండి ఇప్పుడు? సో ఒక్క మనుషుని ద్వారా అంటే ఆదాము ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగైతే ప్రవేశించాయో, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చూడండి, అలాగనే ఎలాగైతే మరణం వచ్చిందో, మరణం ఎలా వచ్చిందంటే మనిషిని పాపం చేశాడు, పాపం ద్వారా మరణం వచ్చింది. ఎలాగైతే ఇలా వచ్చిందో అలాగే ఈ యొక్క మరణం ద్వారా పాపం పోయి మళ్ళీ నరుడు తిరిగి రావాలి. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు క్లియర్గా? మళ్ళీ చెప్తాను చూడండి. మరణం ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. నరుడి ద్వారా పాపం చేశాడు. పాపం వలన
మరణం వచ్చింది. ఇప్పుడు ఏ మరణం అయితే మనుషుని ద్వారా పాపం ద్వారా వచ్చిందో అదే మరణాన్ని దేవుడు వాడుకొని మరణము పొంది పాపాన్ని తీసేసి మళ్ళీ తిరిగి నరుణ్ణి ఆ యొక్క స్థానంలో పెట్టాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటో తెలుసా? నరుడు పడిపోయింది, జాగ్రత్త వినాలి ఇది, ఓకే? ఇక్కడే కీ ఉంది. నరుడు పడిపోయింది అధికారం నుండి, ఇంకా కరెక్ట్ చెప్పాలి, ఒక స్థాయి నుండి పడిపోయాడు. ఒక పొజిషన్, డిస్పొజిషన్, ఇంగ్లీష్లో వర్డ్, తెలుగులో ఏంటంటే అధికారపు స్థాయి నుంచి పడిపోయాడు. హల్లెలూయా. ఏంట అధికారపు స్థాయి అంటే దేవుని కుమారుడిగా ఉండి ఆ యొక్క అధికారపు స్థాయి నుంచి పడిపోయాడు. నరుడు అని నేను అంటుంటే ఇటు పురుషుల గురించే కాదు, స్త్రీలు కూడా దానిలో. ఇప్పుడు మనం చూడండి, అదే మరణం ఈ యొక్క రోమిలికి రాసిన పత్రికలో మనం చూస్తాము. అలాగునే అని చెప్పి ఆ యొక్క మాట రాయబడి ఉంటుంది 12వ వచనంలో. అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తాయను. ఇప్పుడు 13వ వచనం చూస్తాం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినందున పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. ఇప్పుడు చూడండి, మరణము దేని వల్ల వచ్చిందంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే ఏంటో కాదు, దేవుని యొక్క ఆజ్ఞ. అందరూ చెప్పండి, దేవుని ఆజ్ఞ. అదే ధర్మశాస్త్రము, దైవ ఆజ్ఞ ధర్మశాస్త్రము. ఇప్పుడు దేవుడు ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్పాడు, మీరు ఎప్పుడైతే ఆ యొక్క ఫలాన్ని తింటారో మీరు మరణస్థులు అవుతారు, మీరు మరణిస్తారు. మీరు దాని గ్యారంటీ ఎవరు ఇచ్చారో తెలుసా? దేవుడు. హల్లెలూయా. అందుకే దయ్యాన్ని మనం ఎక్కువ బలపరిచేస్తూ ఉంటాం. ఎందుకు? దయ్యం చేతిలో, సాతాను చేతిలో మరణం ఉంటుందని చెప్పి అనుకుంటాం. కాదండి, సాతాను ఒక ఉద్యోగం లేనటువంటి దేశదిమ్మరే. ఆ పదం ఉద్యోగం లేని దేశదిమ్మరే సాతాను. సాతానుకి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. సాతాను యాక్చువల్గా ఏమీ చేయలేడు. రోమిలికి రాసిన పత్రిక అదే అధ్యాయము 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం మేలెను. ఆదాము రాబోవానికి గుర్తయుండెను. ఇప్పుడు చూడండి 15వ వచనంలో మనకి దాని యొక్క సమాధానం దొరుకుతుంది. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తుని ఒక్క మనుషుని కృపచేతనై దానమును అనేకులకు విస్తరించెను. హల్లెలూయా. చూసారు, ఇప్పుడు అర్థమైందా? ఏ ఒక్క మనిషి ద్వారా అయితే మరణం వచ్చిందో, ఏ ఒక్క మనిషిని యొక్క అతిక్రమం వలన అంటే పాపము వలన మరణం వచ్చిందో, అదే ఒక్కని మనిషి యొక్క విధేయత వలన, హల్లెలూయా, ఆయన ఏ మనిషి? యేసుక్రీస్తు. ఆమేన్. ఒక్క మనిషి వలన ఎప్పుడైతే పాపము చేసి పాపం వలన మరణం వచ్చిందో, అదే ఒక్క మనిషి వలన మళ్ళీ ఆ విధేయత చూపించి మరణిస్తాడు. ఆ మరణం వలన మనకి మళ్ళీ తిరిగి ఏ స్థాయి నుంచి అయితే మనం కోల్పోయామో ఆ స్థాయికి మళ్ళీ తిరిగి మనం చేర్చబడతాం. ఆమేన్. ఏంటి ఆ స్థాయి అంటే? అందరూ చెప్పండి, అధికారపు స్థాయి. ఐ రియలీ లైక్ దట్ వర్డ్. ఆ యొక్క మాట చాలా ఇష్టము. అధికారపు స్థాయి, ఆ యొక్క స్థానము తిరిగి మానవుడు పొందుకోవాలని చెప్పి దేవుడు ఆశపడ్డాడు. ఎంతగా ఆశపడ్డాడంటే తన యొక్క స్వంత కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఆయన బలిగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఇదే మన యొక్క పునాది. దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క విశ్వాసం మనం కట్టుకోవాల్సింది దీని మీదే, ఈ ఒక్క వాక్యం మీదే, ఈ యొక్క పునాది మీదే. మనము దేవుని యొక్క వాక్యమును కట్టుకున్నట్లయితే మనం దేవుని యొక్క బలాన్ని మన యొక్క జీవితంలో చూడగలము. ఆమేన్. మనం దేవుని యొక్క బలాన్ని మన జీవితంలో చూడాలంటే ఇంకొక మాట మనకి అర్థం కావాలి. ఏంటి ఆ మాట అంటే, పాపము, ఇక పాపానికి ఒకే ఒక బలం ఉంది. ఆ యొక్క బలం ఏంటో నేను మీకు ఈరోజు చూపించాలని చెప్పి ఆశపడతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడనియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దాని అర్థం ఏంటో తెలుసా?
రక్తము చిందించకుండా పాప పరిహారం ఉండదు. పాపానికి పరిహారం ఏంటంటే రక్తము. ఇక్కడ చూడండి, ఒకవేళ దేవుడు నీ కొరకు చనిపోవాలంటే దేవుడు చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే రక్తము. అందరూ చెప్పండి, రక్తము. ఓకే, ఇప్పుడు చూడండి, రక్తము ఎందుకంత ప్రాముఖ్యం అంటే నీ యొక్క ప్రతి పాపము రక్తములోనే ఉంటుంది. ఉదాహరణకి క్యాన్సర్ వ్యాధి మనందరూ తెలుసు కదా. క్యాన్సర్ ఎక్కడ ఉంటుందంటే రక్తంలో ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎవరైనా మరణించారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ యొక్క రక్తము చెడిపోయిందని. అర్థమైందండి? రక్తము చెడిపోతే మనము మరణిస్తాము. ఇంకా క్లియర్గా చెప్తాను, రక్తముని దేవుడు అసలు తినొద్దన్నాడు. రక్తాన్ని తినొద్దన్నాడు. ఎందుకో తెలుసా? రక్తంలోనే జీవం ఉంటుంది. కానీ మీరు గమనించాలి, ఆ యొక్క రక్తంలో మంచి రక్తం అయితే ఎలా చెప్పను? ఓకే, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఒకవేళ ఎవరికైనా అవసరమైతే వారు చెడు రక్తము ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారా, మంచి రక్తము ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారా? మంచి రక్తము. చెడు రక్తం ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే ఏమవుతుంది? వెంటనే జబ్బులు ఎక్కువైపోతాయి కదండి. ఇప్పుడు నేను బాగా మురికిగా ఉన్నాను, స్నానం చేయాలని చెప్పి మనము ఒక రత్నదీప్కి వెళ్ళి మంచి సబ్బు తీసుకుంటామా, మురికిగా ఉండే సబ్బు తీసుకుంటామా? మంచి సబ్బు తీసుకుంటాం. ఎవడు కూడా మురికి సబ్బుతో స్నానం చేయాలని చెప్పి అనుకోడు కదండి. అలాంటి గోల్డ్ లాంటి రక్తము దేవునికి కావాలి. ఆ యొక్క అమూల్యమైనటువంటి రక్తము అంటే ఎక్కడ కూడా దేవుని యొక్క చిత్తానికి అవిధేయత చూపని రక్తం కావాలి దేవునికి. అవిధేయత అంటే డిసొబీడియన్స్ లేనటువంటి రక్తము. దేవుడు మోషేతో ట్రై చేశాడు, అవ్వలేదు. అబ్రహాంతో ట్రై చేశాడు, అవ్వలేదు. వాగ్దానాలు ఇచ్చాడు, అవ్వలేదు. అనేక రకాలుగా ట్రై చేశాడు, అవ్వలేదు. అందుకు దేవుడు ఆది యందు ఒక వాగ్దానం ఇచ్చాడు స్త్రీకి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే, నువ్వు ఈ యొక్క పాపం చేయడానికి కారణమైనందున నేను ఈ యొక్క అదే స్త్రీ గర్భంలో నుంచి పుడతాను. హల్లెలూయా. అందుకే స్త్రీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తారు. కానీ మనం చూడండి, రక్తము ఎందుకంత ప్రాముఖ్యం అంటే ఆ యొక్క రక్తము ద్వారా మాత్రమే పాపానికి పరిహారము చెందుతుంది. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం, మన యొక్క హిందూ సహోదరులు గుళ్ళ దగ్గర వారి యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఏమిస్తారు? బలి, కోడులు, మేకలు. మనము ఈ యొక్క నాగరికతలు చూసినట్లయితే, హిబ్రూల యొక్క నాగరికతలు చూసినట్లయితే, యూదుల యొక్క నాగరికతలు చూసినట్లయితే వారు అదే రీతిగా ఇచ్చేవారు. యేసుక్రీస్తు రాకముందు వరకు పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటాము. డౌస్ ఇచ్చేవారు, పిజన్స్ ఇచ్చేవారు, మేకలు ఇచ్చేవారు. ఏమి ఇవ్వగలను నీ ఎనలేని ప్రేమకని చెప్పి మనం పాట కూడా పాడుతూ ఉంటాం. వేలాది దూడలనా లేదా వేలాది పొట్టేలనా అని చెప్పి ఇప్పటికీ పాడుతూ ఉంటాం. కానీ దేవుడికి ఆ యొక్క బలియాగం ద్వారా కావాల్సింది ఏంటంటే శ్రేష్టమైన రక్తము. హల్లెలూయా. అందరూ చెప్పండి, శ్రేష్టమైన రక్తము. ఏమంటే శ్రేష్టమైన రక్తము ఎందుకంత ప్రాముఖ్యత? దాని గురించి ఎందుకు టైం స్పెండ్ చేస్తున్నానంటే ఆ యొక్క రక్తములోనే నీ యొక్క పాప విమోచన ఉంటుంది. హల్లెలూయా. ఆ యొక్క నీ యొక్క పాపానికి ధర ఆ యొక్క రక్తము ద్వారా మాత్రమే చెల్లింపబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఇందాక నేను చెప్పినటువంటి మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. చూడండి, తల మీద కొట్టుదువు, కానీ ఎప్పుడు కొడతావు తల మీద అంటే అది నిన్ను మడి మీద తాకినప్పుడు. మరణము నిన్ను తాకింది, దాన్ని రక్షించడానికి, నీ యొక్క స్థాయిని మళ్ళీ తిరిగి రక్షించడానికి, దేవుని యొక్క ఇమేజ్, దేవుని యొక్క స్వారూప్యాన్ని కాపాడుకోవడానికి ఎవరో రావట్లేదు, కానీ దేవుడే మళ్ళీ తిరిగి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తే నరుడిగా వచ్చాడు. చూడండి, ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు నరుడిగా వచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తును పొడిచినప్పుడు రక్తము బయటకు వచ్చింది. హల్లెలూయా. యేసుక్రీస్తును కొట్టినప్పుడు అక్కడ గాయాలు ఏర్పరచబడ్డాయి. యేసుక్రీస్తును హింసించినప్పుడు ఆయనకి బాధ కనబడింది. మళ్ళీ నా యొక్క ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు నేను ఇందాక చెప్పినట్టు 3 భాగాలుగా చనిపోయాడా అనేటువంటిది
నా యొక్క ప్రశ్న. 3 భాగాలుగా ఆయన చనిపోయాడా అనేటువంటిది నా ప్రశ్న. చూద్దాం ఒకసారి 3 భాగాలుగా చనిపోయాడో లేదో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము. నా యొక్క మొట్టమొదటి భాగం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నరునిలో నుండి వెళ్ళిపోవటం. నరునిలో నుంచి, యేసుక్రీస్తులో నుంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడా లేదా అనేది మనం చూద్దాము. 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగింపుమని ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇక్కడ చూడండి, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తులో కానీ ఉండున్నట్లయితే ఆ యొక్క మాట అనలేకపోయేవాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా నా చిత్త ప్రకారము నీ చిత్త ప్రకారం అనేటువంటి మాట ఎక్కడా మాట్లాడలేదు. యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పేవాడు, ఏమని చెప్పేవాడంటే, నీ చిత్తమే నేను ఇక్కడ చేస్తున్నానని చెప్పేవాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మొట్టమొదటి మరణము యేసుక్రీస్తు ఏదైనా వనంలో మరణించాడు. అక్కడే ఆయన యొక్క మరణం ప్రారంభమైంది. చాలామంది అనుకుంటారు ఈ శిలువ మీద మరణించడం ప్రారంభించాడని. అక్కడ 2 మరియు 3వ భాగము అక్కడ మనం చూస్తాము. మొట్టమొదటి భాగము పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును విడిచి వెళ్ళిపోయేటువంటి భాగము ఎక్కడంటే ఏదైనా తోటలోనే జరిగింది. ఏదైనా తోటలో ఈ గిన్నె, ఆ యొక్క గిన్నె, ఆ యొక్క మాటకు అర్థం ఏంటంటే ఆ యొక్క వెల, పాప పరిహారానికి వెల. అర్థమైందండి? ఆ యొక్క పాప పరిహారానికి వెల. ఒకవేళ నా యొక్క తల నుంచి నువ్వు తీసేయగలిగితే తీసే, కానీ నా చిత్త ప్రకారం వద్దు, నీ చిత్త ప్రకారము జరిగింపచేయి అని చెప్పి అంటాడు. అక్కడ కూడా మనం చూస్తాము యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్తానికే లోబడి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్తానికే లోబడి ఉన్నాడు. ఇప్పుడు 27వ అధ్యాయము 45వ వచనాన్ని చూద్దాం. 27వ అధ్యాయము 45వ వచనము. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి చీకటి కమ్ముకొనెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి. అక్కడ ప్రారంభమైంది. ఆఖరిగా వచ్చేసరికి మనం సిలువ పైన యేసుక్రీస్తు యొక్క మాట చెప్పడం చూస్తాం. జాగ్రత్త గమనించండి. ఒకవేళ అకస్మాత్తుగా దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తును విడిచి వెళ్ళిపోతే యేసుక్రీస్తు దాన్ని తట్టుకోలేడు. అందుకే స్టేజ్ బై స్టేజ్ స్లోగా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తులో నుండి విడిపోవడం ప్రారంభించి మనము సిలువ పైన దాని యొక్క పూర్తి ప్రక్రియను మనం చూస్తాం. సిలువ పైన నన్ను ఎందుకు విడనాడితివి. ఇక్కడ మనం మొట్టమొదటి మరణం చూస్తున్నాము. మొట్టమొదటి మరణము దేవుని యొక్క సన్నిధి నరుని నుంచి వెళ్ళిపోవడం. 2వ మరణము దేవుని సన్నిధి నుండి మానవుడు వెళ్ళిపోవడం. ఇప్పుడు రివర్స్. మొట్టమొదటిది దేవుని సన్నిధి మనలో నుండి నరునిలో నుంచి వెళ్ళిపోవడం. 2వది ఏంటంటే దేవుని సన్నిధి నుండి మానవుడు వెళ్ళిపోవడం. అది ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చూస్తాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్త అయినది యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. నేను చూడండి, ఇక్కడ సాధారణమైనటువంటి మానవుడు వలె యేసుక్రీస్తు దప్పికొనుచుంటున్నాడు. కానీ అక్కడ కూడా ఇంకా విడవలేదు. అక్కడ ప్రారంభమైంది. 29వ వచనం చూస్తాము. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక పంజి చిరకతో నింపి హిసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అది అందించిరి. ఇప్పుడు హిసోపు అనేటువంటి ఆ యొక్క పుడక దాని అర్థం ఏంటంటే, అది ఎందుకు తగిలిస్తారంటే ఒక పెయిన్ కిల్లర్ లాగా, అది మరణము, ఆ యొక్క బాధ తెలియకుండా చనిపోవడానికి. ఇప్పుడు మనం చూద్దాం 30వ వచనంలో నేను చెప్తున్నటువంటి 2వ మరణాన్ని మనం చూస్తాము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి అతను అప్పగించెను. చూడండి,
యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ యొక్క చిరక పుచ్చుకున్నాడో, ఆ యొక్క చిరక పుచ్చుకున్న వెంటనే ఏమని చెప్పాడంటే సమాప్తి అయిపోయింది అని చెప్తున్నాడు. అది రెండవ మరణము, సమాప్తి అయిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే నేను దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయాను. మూడవ మరణము, నేను చెప్పినటువంటిది మూడవ మరణము ఉందా అనేటువంటిది మనం చూసినట్లయితే చూద్దాము. మూడవ మరణం ఏంటంటే నరుని ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళిపోవటం. నరుని ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళిపోవటం, అది మనం 30వ వచనంలో చూస్తాము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తి అయినదని చెప్పి ఇప్పుడు మనం మూడవ మరణం చూస్తాము. తల వంచి ఆత్మను అప్పగించెను. తల వంచి ఆత్మను అప్పగించెను, అది ఆఖరి మరణము. ఈ 3 మరణాలు ఎందుకు చూపిస్తున్నాను మీకంటే, ఈరోజు ఒక చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ రోజుతో నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి కథతో నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా అనేటువంటి ప్రశ్న నువ్వు అడగాలి. ఆ యొక్క ప్రశ్న నువ్వు అడుగుతున్నావు, నీకు సమాధానం దొరకట్లేదంటే నువ్వు వెంటనే రెండవ ప్రశ్నకి వెళ్ళాలి. ఆ యొక్క రెండవ ప్రశ్న ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావా? రెండో ప్రశ్న ఏంటి? దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావా? ఆర్ యు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? అక్కడా లేను అని చెప్పి నువ్వు అనుకుంటున్నట్లయితే మూడోది ఖచ్చితంగా అవుతుంది. ఏంటది అంటే నువ్వు గాలి పీలుస్తున్నావు అంటే నువ్వు బ్రతికే ఉన్నావు. నువ్వు బ్రతికే ఉండి నువ్వు నీ యొక్క స్థానము చేరుకోలేకపోతున్నావు. దేవుడు నిన్ను ఎలాగైతే తయారు చేశాడో, దేవుడు నిన్ను ఎలాగైతే సృజించాడో ఆ యొక్క పరిపూర్ణతలో నువ్వు ఉండలేకపోతున్నావు. ఒక ఉదాహరణ మీకు చూపించి నేను నా యొక్క వర్తమానం ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒకసారి చెయ్యలు పెట్టు. ఓకే, ఇప్పుడు దేవుడు ఇక్కడ పెట్టాడు దీన్ని, రైట్? ఇక్కడ పెడితే మొత్తానికి ఏదో ఒకటి అయ్యి అది పడిపోయింది. ఓకే, ఇప్పుడు ఒక మనిషి వచ్చాడు. ఆ మనిషి వచ్చి దీన్ని మళ్ళీ ఇక్కడ పెట్టాడు అంటే తిరిగి అది దాని యొక్క స్థానంలో ఉందా? లేదు. జేబులో పెట్టుకున్నాడు, తిరిగి దాని స్థానంలో ఉందా? లేదు. పక్కోడికి ఇచ్చాడు, స్థానంలో ఉందా? లేదు. యేసుక్రీస్తుకి యేసుక్రీస్తుకు వేరే ఆలోచనలకి వ్యత్యాసం ఏంటంటే యేసుక్రీస్తు ఒక్కడే పడిపోయినటువంటి నరుణ్ణి తిరిగి ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతులు చెల్లించండి. యేసుక్రీస్తు ఒక్కడే తిరిగి మళ్ళీ ఆ యొక్క స్థానంలో పెట్టాడు. దాన్నే మనము విమోచన లేకపోతే వెల చెల్లించే ప్రక్రియ. థ్యాంక్ యూ. చూడండి, హైందవ సహోదరులు అందరూ నాకంటే ఇష్టం, నాకు వాళ్ళంటే ఇష్టం. ముస్లిం సహోదరులు అన్నా సరే నాకు చాలా ఇష్టం. కానీ వాళ్ళు తెలుసుకున్నటువంటి నిజము ఏంటంటే ఈ యొక్క ప్రక్రియ ఎవరు చేయలేకపోయారు. నరుడు తిరిగి దేవుడు పెట్టినటువంటి స్థానంలో ఎవరు పెట్టలేకపోయారు. మనం ఉంటున్నటువంటి వేదాల్లో చూస్తాము, ఎక్కడ కూడా నరుడు తిరిగి దేవుని యొక్క స్థానంలో, దేవుడు ఏ స్థానంలో అయితే నరుడిని పెట్టాడో ఆ స్థానంలో పెట్టలేదు. ఏ వేదంలోని లేదు. ఇప్పటికి కూడా వేదాల్లోని నరుడిని విమోచించేది ఎవడు, ఆ యొక్క మోక్షాన్ని తెచ్చేది ఎవడు అని చెప్పి ఆ యొక్క వేదాలే చూస్తాం మనం. పరిష్కారం కనబడలేదు. ఈ యొక్క ఖురాన్లో సంతోషమైన విషయం ఏంటంటే ఖురాన్లో ఆది కాండము, సంఖ్యాకాండము, నిర్గమాకాండము, లేవి గ్రంథము ఇవన్నీ కూడా ఖురాన్లో ఉంటాయి. కానీ వారు చూడనటువంటి ఒక విషయం ఏంటంటే లేవి గ్రంథంలో ఉంటుంది,
మళ్ళీ తిరిగి పడిపోయినటువంటి నరుణ్ణి ఎవరు తిరిగి లేపుతారని. ఎవరు లేపుతారంటే ఆ యొక్క లేవి గ్రంథంలోని కింద ఉంటుంది, ఎక్కడైతే మనకి రక్తము, అవిధేయత చూపని రక్తము దొరుకుతుందో వాడే ఆ యొక్క పాపానికి పరిహారం చెల్లించగలడు. దాని అర్థం ఏంటంటే యేసయ్యకి ఆ యొక్క అన్ని వేదాలు కానీ ఖురాన్ కానీ చూపిస్తున్నాయి. మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే పడిపోయినటువంటి నరుణ్ణి మళ్ళీ తిరిగి ఆ యొక్క స్థానంలో పెట్టాడు. హల్లెలూయా. ఆ యొక్క పెట్టగలిగాడంటే అది యేసుక్రీస్తుకు మాత్రమే ఆ యొక్క ఘనత చెందుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తుకు మాత్రమే ఆ యొక్క ఘనత చెందుతుంది. అందుకే మన హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాము, ఆయన దూతల కన్నా కొంతకాలము దూతల కన్నా చిన్న స్థాయిలో ఉన్నాడు, కానీ ఆయన ఇప్పుడు అందరికన్నా హెచ్చింపబడినటువంటి స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకున్నాడంటే విధేయత వలన. ఆమేన్. అందుకే మనం చూస్తాము, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము, ఒక బలమైనటువంటి విషయం ఏంటంటే మనము మన యొక్క స్థానం నుంచి పడిపోయాం అంతే, అంతేగాని సాతాను నిన్ను తోసేలేదు. సాతానికి నీపైన ఎటువంటి అధికారము లేదు. హల్లెలూయా. సాతానికి నీపైన ఎటువంటి బలము లేదు. వాడు చేసేదల్లా ఏంటంటే నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు అంతే. ఉదాహరణకి అవ్వతోని ఏమని మాట్లాడాడో తెలుసా? ఏమని మాట్లాడాడంటే దేవుడు నిజంగా ఆ పండు తినొద్దన్నాడా అని. ఏమండి, సాతానికి తెలుసు దేవుడు తినొద్దన్నాడని. దేవుడు పరిశుద్ధుడని కూడా తెలుసు దేవునికి, సాతానికి. ఎందుకు? సాతాన్ ఎవరో కాదు, లూసిఫర్ ఎవరో కాదు, దేవుని యొక్క నాగరికత యొక్క బృందానికి హెడ్ అయిన, సంగీతానికి ఇలాంటి విషయాలన్నిటికీ, కల్చర్ అన్నిటికీ ఆయనే నాయకుడు. కానీ ఆ ఉన్నటువంటి ఒకే ఒక్క గ్రీడీనెస్ వల్ల అన్నీ నాకే కావాలి, దేవుని యొక్క స్థానం కూడా నాకే కావాలనేటువంటి ఆ యొక్క అత్యాస వలన సాతాను ఆ యొక్క స్థానం నుంచి దేవుడు తోసేశాడు. అందుకే నిన్ను కూడా పని లేనటువంటి దేశ దిమ్మరగా తిరగాలని చెప్పి సాతాను ఆశపడ్డాడు, కానీ యేసుక్రీస్తు అలా జరగనీయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక 40 నిమిషాల్లో చెప్పేశాను మీకు. దేవుడు మిమ్మల్ని తిరిగి ఆ యొక్క స్థానంలో పెట్టాలి అని చెప్పి ఆశపడ్డమే యేసుక్రీస్తు చనిపోవడానికి కారణం. నీ యొక్క స్థానము చాలా అమూల్యమైనటువంటి స్థానము, నీ యొక్క జీవితము చాలా అమూల్యమైనటువంటి జీవితము. అందుకే ఇష్టానుసారంగా జీవించకూడదు. అందుకే ఇష్టానుసారమైనటువంటి మార్గాల్లో నడవకూడదు. ఎందుకు నడవకూడదు, ఎందుకు జీవించకూడదంటే దొంగలించడానికి ట్రై చేస్తూ ఉంటాడు సాతాను. అందుకే ఈ యొక్క 46 రోజులు నువ్వు దేనికోసం వాడాలంటే నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ఆత్మను బలపరచుకోవడానికి కోసం వాడాలి. హల్లెలూయా. నీ యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి కోసం వాడాలి. నీ యొక్క పునాదిని నువ్వు ఇంకా బలపరచుకోవడం కోసం వాడాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక యోధిగా వెదగడానికి ఉపయోగించుకోవాలి ఈ యొక్క సమయం అంతా. ఎందుకు అంటే దేవుడు నిన్ను ఆ యొక్క స్థానంలో యేసుక్రీస్తు ద్వారా ఆల్రెడీ పెట్టేశాడు. నువ్వేం చేయాలంటే దాన్ని పొందుకోవాలంతే. హల్లెలూయా. ఈ యొక్క 40 రోజులు ఆదివారాలు తీసేస్తే, ఈ ఆదివారాలు కలిసి ఈ యొక్క 46 రోజులు నువ్వేం చేయాలంటే దేవునికి సన్నిహితంగా ఎదగాలి. నేను పని చేసుకుంటున్నాను, ఎలా ఎదుగుతానని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు పని చేసుకుంటున్నా సరే నువ్వు ఎదగొచ్చు సన్నిహితంగా. ఎలాగంటే నీ యొక్క పనిలోనే దేవుని యొక్క గుణాలు చూపించి ఆమేన్. నీ యొక్క మాటల్లోనే దేవుని యొక్క వాక్కుని చూపించి, నీ యొక్క చేతల ద్వారా నువ్వు దైవ గుణాలు చూపించి, నీ యొక్క గుణాన్ని ఇంకా మెరుగుపరుచుకొని ఈ యొక్క 46 రోజుల్లో దేవుని యొక్క బలాన్ని నీ జీవితంలో బలపరుచుకోవాలి. హల్లెలూయా. దానికోసం వాడాలి ఈ యొక్క శ్రమ దినాలు. ఈ యొక్క శ్రమ దినాలు అని చెప్పి మనం అంటాము, కానీ ఈ యొక్క శ్రమ దినాలు నీకు మంచి కొరకే. హల్లెలూయా. ఈ యొక్క శ్రమ దినాలు నీకు మంచి కొరకే. ఎందుకంటే ఈ యొక్క 46 రోజులు, ఈ యొక్క 40 దినాలు దేవుడు నీకు దగ్గరగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే నువ్వు ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తావు కాబట్టి.
నువ్వు ఎక్కువ ప్రయత్నించాలి. దేవా, నా జీవితాన్ని మార్చు. నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా యొక్క జీవితము రూపింపబడడానికి, నీ యొక్క వాక్కు ద్వారా రూపింపబడడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నువ్వు ఆశపడుతున్నట్లయితే కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాము. ఒక నిమిషంలో నేను మీకు ఒక నిమిషం సమయం ఇస్తున్నాను. ఆ యొక్క సమయంలో దేవుణ్ణి అడుగు, దేవా నా యొక్క జీవితం మార్చయ్యా. ప్రభువా, నిన్ను పోలినటువంటి జీవితము నాకు దయచేయము ప్రభువా. యేసయ్యా, నీ యొక్క జీవితము ఎట్టి రీతిగా అయితే నువ్వు జీవించావో భూలోకంలో, దేవా నేను కూడా అట్టి రీతిగా జీవించడానికి సహాయం చేయము. నువ్వు అలాగ అడగగలవా? ఈరోజు నువ్వు నిజంగా మారాలని ఆశపడుతున్నావా? దేవా నేను నీకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతున్నానని చెప్పి నువ్వు కోరుతున్నావా? ఒకవేళ నువ్వు అలా కోరుతున్నట్లయితే నువ్వు దేవుణ్ణి అడుగు, నీ యొక్క నోరు తెరిచి అడుగు, దేవా నన్ను తాకు ప్రభువా, పరిశుద్ధాత్ముడా నువ్వు నాలో నివసించయ్యా. దేవా నీ కొరకునైనా నేను ఏదైనా విడవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. దేవా ఒకవేళ ఎక్కువసేపు నేను ఫోన్లో గడుపుతున్నట్లయితే ఫోన్ను నేను పక్కన పెడతాను. దేవా నేను ఒకవేళ ఎక్కువసేపు టీవీ చూస్తున్నట్లయితే టీవీని నేను పక్కన పెడతాను. ఎక్కువసేపు నేను సిద్ధపడడానికి సమయం ఇస్తున్నట్లయితే, కేటాయిస్తున్నట్లయితే దాన్ని పక్కన పెడతాను ప్రభు. దేవా నీవు నా కొరకు మరణించావు నాయనా. దేవా నీవు మరణించినందుకు కృతజ్ఞతగా నీకు దగ్గర అవడానికి నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. నాతో మాట్లాడినైనా, నాతో మాట్లాడు రాజా. ఈ యొక్క 40 దినాలైనా నేను మాంసాహారం వదిలేసి శాకాహారుని అవ్వాలని చెప్పి ఆశపడుతున్నాను. నీకు ఇష్టమైనది ఏదైతే నీ యొక్క సమయం దొంగలిస్తుందో, నీ యొక్క ఆలోచన దొంగలిస్తుందో, దాన్ని యేసయ్య కోసం విడవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసయ్య నీ కొరకు 3 భాగాలుగా అంటే పరిపూర్ణమైనటువంటి మరణాన్ని ఆయన పొందాడు నువ్వు జీవించడానికి, నువ్వు తిరిగి బలమైనటువంటి స్థానంలో ఉండడానికి. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మంచి వాక్యం మాకు దయచేసినందుకు వందనాలు దేవా. ఈ యొక్క భస్మ బుధవారం నైనా, యాష్ వెనస్డే అయినా దేవా, ఈ యొక్క సాయంకాలం వేళ మేము ఇలా కూడుకొని దేవా నీ యొక్క మరణాన్ని మేము మరొకసారి స్మరించి ప్రభువా నీ యొక్క పునరుద్ధాన దినం కొరకునైనా మేము సిద్ధపడటానికి సహాయం చేయి దేవా. నీవు చేసినటువంటి యొక్క బలియాగము, సిలువ పైన మరణించినటువంటి విధానం ప్రభువా ఎంతో గొప్పది రాజు. యేసయ్యా ఈ సాయంకాలం వేళనైనా నీవు నా యొక్క మనసుతో మాట్లాడినందుకు వందనాలు. నీవు నీ యొక్క స్వరమును నాకు వినిపింపజేసినందుకు వందనాలు దేవా. యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరితో మీరుండుమయ్యా దేవా. యొక్క వాక్యం విని స్పందించిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడము రాజా. యేసురాజా ఈ యొక్క 40 దినాలు ప్రభువా మేము అన్నీ విడిచి నీ యొక్క సన్నిధిలో ఎక్కువ గడపడానికి సహాయం చేయి. నీ యొక్క మందిరంలో నీతో మాట్లాడడానికి సహాయం చేయమయ్యా. పరిశుద్ధాత్మ ప్రభువా మా చుట్టూ నీ యొక్క పరిశుద్ధ తైలంను ప్రోక్షించుము రాజా. నీ యొక్క రక్తాన్ని ప్రోక్షించుమయ్యా దేవా. మా యొక్క చుట్టూ నీ యొక్క దూత కాపుదలని దయచేయం రాజా. ఎటువంటి చీకటి, ఎటువంటి అపరాధం చేసేటువంటి ఏ మాట కూడా మా చుట్టూ వినపడకుండా మమ్మల్ని బలపరచుము రాజా. దేవా నీకు దగ్గర అవడానికి, నిన్ను పోలిన జీవితం జీవించడానికి దేవా, నీ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితము జీవించడానికి మమ్మల్ని బలపరచుము దేవా. ఇక్కడ విచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువా దేవ, విచ్చేసిన ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము దేవ. మేము మళ్ళీ తిరిగి మా యొక్క గృహాలకు వెళ్తుంటాడుగా దేవా ఈ యొక్క వాక్యాన్ని స్మరించుకోవడానికి సహాయం చేయండి యేసయ్యా. నీ యొక్క పరిశుద్ధాత్ముని మా పైన ఉంచినందుకు వందనాలు
మాలోనే ఉంచినందుకు వందనాలు. మాతో పాటు నడిపింపు చేస్తున్నందుకు వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.